జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో అంతేకాకుండా ఇప్పుడు సీతమ్మ ఇంత దుఃఖంలో ఉన్నా కూడా ఈమె ఇంకా దుఃఖాల పాలవుతుంది అని ఏ సూచన నాకు ఆమె శరీరంలో కనిపించటం లేదు. ఆమె శరీర కాంతి ఏ రకంగా ఉందంటే ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి, మంచి అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి భోగములను అనుభవిస్తూ ఉంటుంది అనే కనిపిస్తోంది. ఆమె శరీరంలో ఉండేటటువంటి కాంతి నాకు ఆ రకముగా సూచనలను ఇస్తుంది. ఓ వనితల్లారా, రాక్షసేంద్ర వినాశంచ విజయం రాఘవస్యచ. రాక్షసరాజు నశించటం, రాముడు జయించటం అనేటటువంటిది చాలా దగ్గరలో ఉంది. ఓ వనితల్లారా, తామర రేకులతో ఉన్నటువంటి విశాలమైన కన్నులు కలిగిన సీతమ్మ యొక్క ఎడమ కన్ను అదురుతోంది, నాకు కనిపిస్తోంది. దానివలన సీతమ్మ ఖచ్చితంగా తనకు ఇష్టమైనటువంటి వార్త త్వరలోనే వింటుంది అనేటటువంటిది సూచిస్తోంది. అంతేకాదు, అదిగో సీతమ్మ ఎడమ భుజము కూడా ఆకస్మికంగా కదులుతోంది, నాకు కనిపిస్తుంది. ఓ వనితల్లారా, అదిగో సీతమ్మ ఎడమ తొడ కూడా కొంచెము అదురుతుంది, నాకు కనిపిస్తుంది. ఈ శకునాలన్నీ వేపమానః సూచయతి రాఘవం పురతస్థితం. త్వరలోనే శ్రీరామచంద్రుడిని సీతమ్మ ఎదురుగా నిలబెట్టగలవు. ఈ సూచనలు అంత గొప్పగా ఉన్నాయి, ఈ శకునాలు అంత గొప్పగా ఉన్నాయి. త్వరలో రాముడు సీతమ్మకు కనిపిస్తాడు. పక్షీచ శాఖ నిలయ ప్రహృష్ట. వనితల్లారా, అంతేకాకుండా అదిగో ఆ చెట్టు కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి ఎంత సంతోషంగా ఉందో చూడండి. పునఃపునశ్చ ఉత్తమ సాంత్వవాది. మాటిమాటికి మధురంగా కూస్తుంది. సుస్వాగతం వాచం ఉదీరయానః. ఆ పక్షి మధురంగా కూయటం ఎట్లా ఉందంటే సీతమ్మకు కావలసినటువంటి శ్రీరామచంద్రుడికి స్వాగతం చెబుతూ ఉన్నట్టుగా ఉంది. ఆ పక్షి యొక్క మధురమైనటువంటి స్వరాలు. ఇంకా పునఃపునశ్చ ఉదయతీవ హృష్ట. ఆ పక్షి శ్రీరామచంద్రుడు వస్తున్నాడని సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది అంటూ త్రిజట తనకు కనిపిస్తూ ఉండేటటువంటి శకునాలన్నింటినీ ఆ వనితలందరికీ తెలియచేస్తూ ఉంది. రాక్షసరాజైనటువంటి రావణుడు అన్న మాటలకు సీతాదేవి కాంతార మధ్యే విజనే విసృష్ట బాలేవ కన్యా విలలాప సీత. ఒక భయంకరమైనటువంటి కీకారణ్యంలో విడువబడినటువంటి ఒక చిన్న పిల్లలాగా, ఒక బాలికలాగా సీతమ్మ భయపడుతూ విలపిస్తూ ఉంది. నాకు అకాల మృత్యు వస్తే బాగుండునే అని విలపిస్తూ ఉంది సీతాదేవి. నేను ఆత్మహత్య చేసుకోవటం కూడా దోషమేమీ కాదు. ఎందుకంటే చూడటానికి కూడా రోత కలిగించే ఈ రావణుడి చేతిలో చావటం కంటే ఆత్మహత్యయే నయము కదా. ఇక రావణుణ్ణి అంగీకరించి బ్రతుకుదామా అంటే అది అస్సలు చేయలేను. నా పతి, నా రాముడు 2 నెలల్లో కనుక రాకపోతే ఈ రావణుడు నన్ను ముక్కలు ముక్కలు చేస్తాడు. 2 నెలల్లో రోజు రోజు గడుస్తూ ఉంది అంటేనే భయంగా ఉంది. హా రామా, హా లక్ష్మణ, హా సుమిత్రే, హా రామమాత. అయ్యో రామా, అయ్యో లక్ష్మణ, అయ్యో సుమిత్రాదేవి, అయ్యో కౌసల్యాదేవి. మహాసముద్రములో సుడిగాలిలో చిక్కినటువంటి ఓడలాగా భయంకరమైనటువంటి ఆపదల్లో చిక్కుకున్నాను రామా. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.